ఎట్లుంది సినిమా? నా సామి రంగ అంటే నిజంగా నా సామి రంగ సినిమాలో ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ లో చైన్ అవుతాడు, ఆ లో షాట్ నుంచి చేంజ్ చూపిస్తారు. నిజంగా శివ సినిమానా లేకపోతే నా సామి రంగ సినిమానా? నా సామి రంగా షాట్ అయితే నిజంగా నా సామి రంగానే. నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారా, కీరవాణి గారు ఓన్లీ డప్పులు డీజేలు కొట్టి సినిమాని హిట్ చేశారు. ఎమోషన్ ఉంటుంది సినిమాలో, లవ్ ఉంటుంది, కామెడీ సినిమాలో లవ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి నా సినిమాలో. కానీ ఒక హీరోయిన్ మాత్రం అర్థం లేని లవ్ పెట్టి దాన్ని అనవసరం డబ్బు లేపారు. కానీ కాకపోతే సినిమాలో మాత్రం ఆమె లవ్ చాలా బాగుంటుంది. ఇంకా కామెడీ విషయానికి వస్తే అక్కడక్కడ కామెడీ పండించారు. అల్లా నరేష్ కాదని ఆయన నిజంగా యాక్షన్ నరేష్. ఒక ఫైట్ సీన్లో హీరో కంటే బాగా ఫైట్ చేశాడు ఆయన. ఇంకా తర్వాత లాస్ట్లో మన నాగార్జునకి విశ్వాసం ఉంటుంది, ఇంకంటే అంత విశ్వాసం చూపేది, అంతకంటే బాగా విశ్వాసం ఉంటుంది సినిమాలో. లాస్ట్ పైన కొంచెం లాగ్ ఉంటుంది, అదర్వైజ్ సినిమా మొత్తం బాగుంటుంది. హ్యాపీగా ఫ్యామిలీ వచ్చి సినిమాని ఎంజాయ్ చేసి సినిమా అంత బాగుంటుంది. రేటింగ్ ఎంత ఇస్తావన్నా? 3.5 అన్న. సరికి దాన్ని ఏమంటారు, నా సామి సినిమా ఇప్పుడే చూశాను. సినిమా బ్లాక్ బాస్టర్ అండి. సంక్రాంతికి నాగార్జున గారు బ్లాక్ బాస్టర్ కొట్టారు. ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. డైరెక్టర్ విజయ్ పిన్ని గారు ఆయన బీటెక్ చేశాడు అనమాట. ఒక బీటెక్ చేసిన వ్యక్తికి నాగార్జున గారు సినిమా ఛాన్స్ ఇచ్చారు. దాన్ని ఏమంటారు ఒక కొత్త డైరెక్టర్ లాగా సినిమా తీయలేదు. అదేదో అంతకుముందు ఒక 4-5 సినిమాలు తీసిన డైరెక్టర్ లాగా సినిమాగా అంత బాగా తీశారనమాట. ఇప్పుడు నాగార్జున సినిమా ఛాన్స్ చేయడం ఫస్ట్ టైం కాదు. అంతకుముందు ఆర్జీవి గారికి ఇచ్చారు, అలాగే కళ్యాణ్ కృష్ణ గారికి ఇచ్చారు, అలాగే చాలా మంది కొత్త డైరెక్టర్లని నాగార్జున గారు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నాగార్జున కొత్త సినిమా డైరెక్టర్కి ఛాన్సులు ఇవ్వండి, వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. దాన్ని ఏమంటారు, ఈ సినిమాలో విజయ్ పిన్ని గారి డైరెక్షన్ చాలా బాగుంది. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, దాని ఏమంటారు, రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి గారిని మొక్కజొన్న తోటలో ఒక 30 మంది రౌడీలు వచ్చేసి వేట కత్తులతో నరకడానికి ట్రై చేస్తుంటే ఆయన తప్పించుకుంటూ ఉంటారు. ఆ ఫైట్ ఎలా ఉంటుందో అలానే ఈ సినిమాలో కూడా అలాంటి ఫైటే ఉంది. అల్ల నరేష్ గారిని చంపడానికి ఒక 30 మంది రౌడీలు దాన్ని ఏమంటారు కత్తులు తీసుకొని వెంట పడతారనమాట. ఆ సినిమాలో అలానే చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్. నెక్స్ట్ నాగార్జున గారి గురించి చెప్పాలంటే ఈ సినిమాలో నాగార్జున గారి ఈ సినిమాలో చూసినట్టే ఉండదు. నాకు అసురన్ సినిమాలో ఒక ధనుష్ గారు ఆ కత్తి పట్టుకొని నడుచుకుంటూ వచ్చిన ఉంటే, ఈ సినిమాలో నాకు అసురన్ సినిమాలో ఒక ధనుష్ గారు, రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారు, పుష్ప సినిమాలో దాన్ని ఏమంటారు అల్లు అర్జున్ గారు ఎలా అయితే రఫ్లు అలానే ఈ సినిమాలో కూడా అలానే ఉన్నారు. నాగార్జున గారు మీరు ఇలాంటి సినిమాలు తీయండి, రంగస్థలం లాంటి సినిమాలు తీయండి, అసురన్ లాంటి సినిమాలు తీయండి, దాన్ని ఏమంటారు పుష్ప లాంటి సినిమాలు తీయండి, మీకు ఇవే నచ్చుతాయి. దాన్ని ఏమంటారు అంతకుముందు వైల్డ్ డాగ్, అలాగే ఆఫీసర్ గన్స్ పట్టుకొని టెర్రరిస్టులను చంపడం, ఇలాంటి సినిమాలు తీయొద్దు. ఇలాంటి సినిమాలు తీస్తే ఆడట్లేదు. మీరు ఇలాంటి రంగస్థలము ఇలాంటి సినిమాలు తీయండి. ఆ సామి రంగం చాలా బాగుంది. ఇంకోటి హీరోయిన్ గురించి మాట్లాడాలంటే ఈ సినిమా చాలా అందంగా చూపించారు. ఈ సినిమా మొత్తము పువ్వులు అమ్మాయిలతో, అసలు నాగార్జున గారు చుట్టూ మొత్తం స్క్రీన్ మొత్తం అమ్మాయిలే ఉంటారు. అసలు చాలా అందంగా చూపించారు. అసలు అమ్మాయిలు కానీ దాన్ని ఏమంటారు హీరోయిన్ చెప్తున్నాను విజయ్ పిన్ని గారు. నెక్స్ట్ అల్లరి నరేష్ గారి గురించి మాట్లాడేది. అల్లరి నరేష్ గారికి ఈ సినిమాలో ఆది పినిశెట్టి గారికి రంగస్థలంలో ఎలా ఉంటుందో అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు, చాలా బాగుంది. నెక్స్ట్ ఒక కొరియోగ్రాఫర్ కి ఎవరన్నా కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇస్తారు కానీ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చినారు. నిజంగా సార్ కూడా మూవీ పిన్ని గారు చాలా అంటే చాలా బాగా తీసినారు. ఎందుకంటే మూవీ చెప్తున్నగా కీరవాణి గారి మ్యూజిక్ అయితే ఈ మూవీకి హార్ట్ లాగా మేడం. నిజంగా కీరవాణి గారి మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. రామ్ మిర్యాల గారు ఒక సాంగ్ అయితే వాడినారు, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. దీన్ని చూస్తే నిజంగా ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది, అట్లా ఉంటుంది నిజంగా. అల్లరి నరేష్ గారు నిజంగా చెప్తున్నాను ఎమోషనల్ గా ఏడిపించేశారు. అందరు తెలిసి అల్లరి నరేష్ అంటే కామెడీ చేస్తాడు కానీ నిజంగా సారు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేపిస్తారు. సెకండ్ హాఫ్ లో అయితే ఎమోషనల్ అయిపోతారు సెంటిమెంట్ తో. మూవీలో హైలైట్స్ వచ్చి మేడం ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి ఉంటుంది మేడం. జాతరలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. నాగార్జున గారు చైన్ ని చేతికి మడత పెట్టి ఒక వార్నింగ్ ఇస్తాడు, కుర్చీలు మడత పడ్డాయి మేడం. అట్లా ఉంది నిజంగా, అంత బాగుంది. ఖచ్చితంగా నిలబడింది ఫస్ట్ హనుమాన్, దాని తర్వాత మేడం. లుక్స్ గురించి మాట్లాడితే కనుక మీకు బుక్స్ కావాలంటే కోటిలో దొరుకుతాయి బుక్స్. కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్ మేడం. గోల్కొండలో
కోట, సెకండ్ హాఫ్ లో ఒకటే వేట వేట ఆడిండు నాగార్జున. అయితే మీ అందరికి తెలుసు మేడం, ఫెస్టివల్ కదా, తాంబూలం అంటే తమలపాకు ఒక్క, నా గుండెల్లో ఉంది హీరోయిన్ ఆషిక్క. మూవీ చూస్తే ఆటోమేటిక్ గా ఫీల్ వచ్చేస్తుంది మేడం. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీ అందరికి తెలుసు మేడం, పవన్ కళ్యాణ్ సినిమా పేరు జానీ, BGMs తో కుమ్మేశాడు ఎంఎం కీరవాణి గారు. మంచి మ్యూజిక్ ఇచ్చినారు సార్. నిజంగా మీ రేంజ్ ఆస్కార్ రేంజ్ సార్, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చినారు. సోలార్ మూవీ మ్యూజిక్ నిజంగా నాగార్జున గారి పర్ఫార్మెన్స్ అయితే సర్రా హట్కే నాగార్జున గారి పర్ఫార్మెన్స్ అయితే అంత బాగుంది. ఓవరాల్ గా రేటింగ్ వచ్చి మేడం మీ అందరికీ తెలుసు, డైరీ మిల్క్ మంచు పంచు, నేనైతే 5 స్టార్ ఇస్తున్నా, 5 స్టార్.